హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, శ్రీలంక, మారిషస్లలో యూపీఐ సేవలను ప్రారంభిస్తున్నట్టు వచ్చింది. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఈ సేవలను విదేశాలకు విస్తరిస్తున్నాయి. స్థానికులు మన దేశం నుంచి ఆయా దేశాల్లో పర్యటించే వారికి ఇందువల్ల మేలు జరగనుంది. గత వారం ఫ్రాన్స్లో ప్రారంభమైన యూపీఐ సేవలను తాజాగా శ్రీలంక, మారిషస్లకు ప్రభుత్వం విస్తరించింది. తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కేంద్రంగా 29 కంపెనీలను ఈ జాబితాలో చోటు సాధించగా వీటికి మార్కెట్ విలువ 5,93,718 కోట్లని నివేదిక తెలిపింది. దేశంలో సొంతంగా అభివృద్ధి చెందుతున్న సంస్థల్లో రెండో స్థానంలో నిలిచిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ 67,500 కోట్ల విలువను కలిగి ఉంది. నమోదు కాని సంస్థల జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఈ సంస్థ విలువ ఏడాది క్రితంతో పోలిస్తే 22.1% అనేది పెరిగింది. తొలి టాప్ 10లో కంపెనీల ఆదాయం ఒకసారి చూసినట్టయితే దివిస్ ల్యాబ్స్ 93,350 కోట్లు, రెడ్డిస్ ల్యాబ్ 89,152 ఇవి టాప్లో ఉన్నాయి. దేశంలోనే అత్యంత విలువైన 500 ప్రైవేటు కంపెనీలలో అగ్రస్థానంలో నిలిచింది రిలయన్స్ కంపెనీ. 2023 అక్టోబర్ నాటికి ఆయా సంస్థల మార్కెట్ విలువ ఆధారంగా యాక్సిస్ బ్యాంకుకు వెల్త్ మేనేజ్మెంట్ విభాగంలో బర్గండి, ప్రైవేట్ హరున్ ఇండియా సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. ఈ నివేదిక రూపొందించిన సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ విలువ 15.6 లక్షల కోట్లు, ప్రస్తుతం విలువ 19.65 లక్షల కోట్లుగా ఉంది. ఇక టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసు 12.4 లక్షల కోట్లతో ప్రస్తుత విలువ 14.90 కోట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. ఫైనాన్షియల్ టైమ్స్ ఎఫ్టీ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్ 2024లో హైదరాబాదులోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి మన దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆసియా దేశాల్లో 5వ స్థానంలో, ప్రపంచ స్థాయిలో 31వ స్థానంలో నిలిచింది. గతేడాది ఈ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రపంచ స్థాయిలో 39th ప్లేస్లో ఉంది. ఈ ఏడాది తన స్థానాన్ని కొంత మెరుగుపరుచుకుంది. పరిశోధన, పూర్వ విద్యార్థుల నెట్వర్క్, క్యాంపస్ ప్లేస్మెంట్స్తో టాప్లలో సాధిస్తున్న ప్రగతి వల్ల ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ర్యాంకింగ్ ఏటేటా మెరుగుపడుతుందని అకాడమిక్ ప్రోగ్రాం డిప్యూటీ డీన్ రామభద్రన్ తెలిపారు. భారతరత్న పురస్కారాన్ని గ్రహించిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కుటుంబం సోమవారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. లోక్ కళ్యాణ్ మార్గ్ 7లో కలుసుకొని కర్పూరి ఠాకూర్ కుమారుడు జేడీయూ నేత రామ్నాథ్ ఠాకూర్ సహా ఇతర కుటుంబ సభ్యులతో ప్రధానిని కలిశారు. తమ కుటుంబం తరపున ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలోని 2023 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పౌరసత్వాలు పొందిన రెండో దేశంగా భారతదేశం నిలిచింది. 59,000 మందికి పైగా భారతీయులు గతేడాది అమెరికా పౌరసత్వాన్ని పొందారు. ఈ జాబితాలో మెక్సికో ఫస్ట్ ప్లేస్లో ఉండగా ఇండియా సెకండ్ ప్లేస్లో ఉన్నట్టు అమెరికా పౌరసత్వ వలసల సేవా విభాగం వార్షిక నివేదిక ఒకటి తెలిపింది. భారత పర్యటనలో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ జడ్జి జస్టిస్ హిలరీ చార్లెస్ వర్త్ సోమవారం సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనంలో కొద్ది సమయం పాటు ఆసీనులయ్యారు. కేసుల విచారణ తీరును ఆమె వీక్షించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ జస్టిస్ హిలరీ న్యాయకోవిదురాలని ప్రశంసించారు. ఆమె భారతదేశ శ్రేయోభిలాష అని కూడా తెలిపారు. సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఆసీనులు కావడం అమితానందం కలిగించిందని, జస్టిస్ హిలరీని సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని పార్టీయే అసలైన శివసేన అంటూ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం పిటిషన్ పైన సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగలేదు.
విచారణ జరగాల్సిన జాబితాలో ఆ పిటిషన్ ఉన్నప్పటికీ సమయం సరిపోనందున సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం ఈ కేసును చేపట్టలేకపోయింది. రేషన్ దుకాణాల వద్ద జాతీయ ఆహార భద్రత చట్టం, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ లోగో, ప్రధాని మోదీ ఫోటోతో కూడిన బ్యానర్లు, సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను పాటించబోమని కేరళ ప్రభుత్వము స్పష్టం చేసింది. దౌత్యపరంగా భారత్ ఒక పెద్ద విజయాన్ని సాధించింది. గూఢచర్య ఆరోపణలపై ఖతార్ జైల్లో 2022 నుంచి మగ్గుతున్న 8 మంది భారత నౌకాదళ మాజీ అధికారులను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో 7 సోమవారం స్వదేశానికి చేరుకున్నారు. 8వ వ్యక్తిని కూడా సాధ్యమైనంత త్వరగా భారత రప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు పేర్కొన్నారు. 18 నెలలుగా అక్కడ జైల్లో ఉన్న వీరికి స్థానిక న్యాయస్థానం మరణదండన విధించింది. తర్వాత జైలు శిక్షగా మార్చింది. ఇప్పుడు అభియోగాల నుంచి విముక్తి కలిగించి భారత్కు అప్పగించింది. గూఢచర్యం ఆరోపణలపైన అరెస్టైన నావికాదళ మాజీ అధికారులను ఖతార్ ప్రభుత్వం విడుదల చేసిన వేళ భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కీలక ప్రకటన చేసింది. ఈ నెల 14న ఖతార్లో ప్రధాని మోదీ వెళ్తున్నారని పేర్కొంది. 13-14 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పర్యటించనున్న ప్రధాని అక్కడి నుంచి దోహాకు వెళ్తారని విదేశీ వ్యవహారాల కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా తెలిపారు. ప్రపంచంలోని వలస జాతుల్లో ప్రతి 5 ఒకటి అంతర్ధాన ముప్పును ఎదుర్కొంటుందని, 44% జాతుల సంఖ్య తగ్గిపోతుందని ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ తాజా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. అనేక పక్షులు, సముద్రపు తాబేళ్లు, తిమింగలాలు, సొరచేపలు, చేపల జాతులు వివిధ ఋతువుల్లో భిన్న ప్రాంతాలకు తరలిపోతాయి. నివాస నష్టం, అక్రమ వేట, కాలుష్య వాతావరణం ముప్పు ఎదుర్కొంటుంది సోమవారం విడుదల చేసిన నివేదిక తెలిపింది. పాకిస్తాన్ సైన్యం ఆశీస్సులు పుష్కలంగా ఉన్న నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ పగ్గాలు చేపట్టేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఆదివారం షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, PMLN బిలావల్ భుట్టో జర్దారి నాయకత్వంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ PPPలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఈ చర్చల్లో అధికార పంపకంపైన కొన్ని కీలక ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. సమాచారం తమ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారికి ప్రధాని పదవి కావాలని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ గట్టిగా పట్టుబడినట్లు సమాచారం. దీనిలో PMLN తరపున నవాజ్ షరీఫే ప్రధాన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. 265 జాతీయ అసెంబ్లీ సీట్లకు దక్కిన ఎన్నికల్లో PMLNకు 75 స్థానాలు దక్కాయి. ఇమ్రాన్ సారథ్యంలో పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీ చేసిన అభ్యర్థులు అత్యధికంగా 101 స్థానాలు సాధించారు. ప్రభుత్వము విశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరము నితీష్ విపక్షం వాకౌట్ మధ్య 129 ఓట్లు గెలుచుకొని అవిశ్వాస తీర్మానంలో సభాపతి అవధ్ తొలగించారు. అయితే తమ పార్టీ అధికారం కోల్పోయినా రాజీనామా చేయడానికి అంగీకరించని ఆర్జేడీ చెందిన స్పీకర్ అవధ్ బిహారీ చౌదరిపైన అంతకుముందు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం 125-112 ఓట్ల తేడాతో నెగ్గింది. ఆ సమయంలో 3 ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఎన్డీఏ పక్షం వైపు కూర్చోవడం, ఆ పార్టీ నేత తేజస్వి లేవనెత్తిన పాయింట్ ఆఫ్ ఆర్డర్ను ఉపసభాపతి తిరస్కరించారు. రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రుల నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సభ్య నాయకురాలు సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లే అవకాశాలున్నాయని, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆమెను పెద్దల సభకు పంపాలని పార్టీ వర్గాలు ప్రతిపాదిస్తున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డా పదవీ కాలం ఏప్రిల్ నెలాఖరుతో ముగియనుంది. ఖాళీ అయ్యే ఆ స్థానాన్ని లేదంటే మాజీ ప్రధాని మన్మోహన్ పదవీ కాలం ముగియనుందన్న రాజస్థాన్ ఏర్పడే ఖాళీ ఆమె కోసం కేటాయిస్తున్నారు. మూత్రంలోని DNA సాయంతో మూత్రాశయ క్యాన్సర్ను గుర్తించే విధానాన్ని బ్రిటన్లోని బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గేలియాస్ బ్లాడర్ టెస్ట్ అనే పేరుని దీనికి పెట్టారు. ఇది రోగి క్యాన్సర్ను గుర్తించడమే కాకుండా DNAలోని ఎలాంటి మార్పుల వల్ల బాధితుడు
ఈ సమస్య ఉత్పన్నమైందని కూడా తేటతెల్లం చేస్తుంది. ఈ మూత్ర పరీక్షలో ఫలితం ఆధారంగా రోగి రక్తంలోనూ సంబంధిత ఉత్పరివర్తనాల ఆనవాళ్ల కోసం శోధించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. రక్తంలోని నీటి ఉనికిని బట్టి క్యాన్సర్ ఎంత మేరకు వ్యాపిస్తుందని నిర్ధారించవచ్చని పేర్కొన్నారు. బ్లాడర్లోని ఒక చిన్న కెమెరాను చూపిస్తున్నారు. ఇది రోగులకు అసౌకర్యంగా ఉంటుందని. కరోనా వైరస్లోని JN.1 వేరియంటు చాలా సులువుగా వ్యాపించడమే కాకుండా రోగనిరోధక వ్యవస్థను కూడా ఏమారుస్తుందని తాజా అధ్యయనం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యానికి పొంచి ఉన్న ముప్పులను ఎదుర్కోవడానికి తక్షణ వ్యూహాలను రూపొందించాల్సిన అవసరం ఉందని జపాన్లోని టోక్యో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను చేపట్టారు. ప్రత్యేక జన్యు లక్షణాలు, వేగంగా వ్యాపించే సామర్థ్యము కారణంగా JN.1 వేరియంటు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. ప్రపంచ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్లో తొలి రోజే ప్రపంచ రికార్డు నమోదైంది. చరిత్ర అత్యంత వేగంగా 100 మీటర్ల ఈదిన స్విమ్మర్గా చైనాకు చెందిన పాన్ జాన్లే ఘనత సాధించాడు. ఫ్రీ స్టైల్ రిలేలో చైనా 3:11.08 స్వర్ణ పథకం గెలుచుకున్నారు. 19 ఏళ్ల జానే 46.80 సెకండ్లో 100 మీటర్లు ఈదాడు. నిజం చెప్పాలంటే నేను గొప్ప ఫామ్లో ఉన్నట్టు అనిపించలేదని తెలిపారు. మారథాన్ ప్రపంచ రికార్డు స్థాపకుడు, లాంగ్ డిస్టెన్స్లో సూపర్ స్టార్ అవుతానని అంతా భావించిన కెల్విన్ కిప్టూమ్ కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కిప్టూమ్ నడుపుతున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో అతనితో పాటు అతని కోచ్ హకిజిమాన దుర్మరణం చెందారు. 25 ఏళ్ల కిప్టూమ్ ప్యారిస్ ఒలింపిక్స్లో స్వర్ణానికి బలమైన పోటీదారుడు. నిరుడు చికాగోలో జరిగిన మారథాన్లో కిప్టూమ్ 2 గంటల 35 సెకండ్ల లక్ష్యాన్ని చేరుకున్నాడు. దీంతో 2 గంటల 1 నిమిషం లోపు మారథాన్ను పూర్తి చేసిన తొలి రన్నర్గా అతడు ఘనత సాధించాడు. ఇవి ఫిబ్రవరి 13, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో పైన ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.